హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 Rocks. బ్యాక్ విత్ యట్ ఆన్ ద వీడియో. అందరికీ అరుణాచలం అంటే ముందుగా గుర్తొచ్చేది తమిళనాడులో ఉన్న తిరువనామలైలో ఉన్న అరుణాచలమే గుర్తొస్తుంది. కానీ చిన్న అరుణాచలం భద్రాచలంలో ఉంది. ఇది పర్ణశాల వెళ్ళే దారిలో నర్సాపురంలో ఉంది. సో భద్రాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తప్పకుండా అరుణాచలంకి వెళ్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం. మనకి అరుణాచలంలో ఎలాగైతే 12 జ్యోతిర్లింగాలు ఇంకా మోక్షద్వారం ఉంటుందో, ఈ చిన్న అరుణాచలంలో కూడా 12 జ్యోతిర్లింగాలతో పాటు మోక్షద్వారం కూడా ఉంది. మనకి 12 జ్యోతిర్లింగాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. రెండవది మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. మూడవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. నాలుగవది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. ఐదవది వైద్యనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. ఆరవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్. ఏడవది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్. ఎనిమిదవది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. తొమ్మిదవది భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. 10వది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు. 11వది గ్రీనేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. 12వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్. మనలో చాలామంది 12 జ్యోతిర్లింగాలు చూడాలి అనుకుంటారు. కానీ చూడలేని వాళ్ళు ఇలా అరుణాచలంకి కానీ చిన్న అరుణాచలంకి కానీ వస్తే 12 జ్యోతిర్లింగాలు మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా అరుణాచలంలో చిన్న అరుణాచలంలో కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకటే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు ఒక లింగం మీద స్ఫటికలింగం, సహస్రలింగాలు కలిపి ఒకే లింగంలో మొత్తం 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు ఉన్నాయి. కాశీ క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాలు దర్శనం జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలున్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. రామేశ్వరంలోని స్ఫటికలింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో అదేవిధంగా ఇక్కడ స్ఫటికలింగం జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పర్ణశాలకు వెళ్లే యాత్రికులకు నిత్యం అన్నప్రసాదం భక్తులకు అందిస్తుంది. గోశాల కూడా ఉంది. ప్రవేశ ద్వారం వద్ద మురుగన్ యొక్క భారీ బంగారు రంగు విగ్రహం ఉంది. ఆలయం యొక్క బయట పరిధిలో 12 జ్యోతిర్లింగాలు ఉంది. మరియు అదేవిధంగా లోపల పరిధిలో అనేక ఇతర జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. గర్భగుడి ముందు వారి యొక్క పెద్ద ధ్వజస్తంభం మరియు బలిపీఠాన్ని నిర్మించారు. గర్భగుడిలో బాగా అలంకరించబడిన సహస్రలింగం, త్రిశూలం మరియు వాటి ఎదురుగా ఒక చిన్న నంది ఉన్నాయి. బయటి ప్రాంగణంలో మరొక పెద్ద మరియు నల్లని నంది ఉంది. ఆలయం చుట్టూ అనేక ఇతర దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల యొక్క ప్రత్యేక ఆవరణంలో ఉన్నాయి. దీనిలో బయట పరిధియంలో సప్తపాఠాలను ఉపమందిరం ఉంచారు. అనేక నాగదేవతలను క్రమబద్ధంగా అమర్చి తాత్కాలిక పైకప్పులతో ప్రత్యేక ఉపమందిరంలో ఉంచారు. కుంకుమ రంగులో ఉన్న ఆదిశంకర విగ్రహం చూడడానికి నిజంగా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో చాలా చోట్ల రంగురంగులుగా లైటింగ్ ఉన్న నేమ్ బోర్డులు ఉన్నాయి. ఇది బాగా అమర్చబడి ఇనుప గ్రిల్ గేట్తో అమర్చబడి ఉంది. మనకి అరుణాచలంలో 9 లింగాలకి పేర్లు ఉంటాయి. అలానే సేమ్ చిన్న అరుణాచలంలో కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. 4 ముఖాల లింగం శివుని 5 అంశాలను సూచిస్తుందని కూడా చెప్తారు. 5వ అంశం కేంద్రం. ఆ షాఫ్ట్ స్వయంగా లేదా షాఫ్ట్ పై నుండి ఉద్భవించిందని మరియు నిరాకార సంపూర్ణతను సూచిస్తుందని భావించబడుతుంది. అందువల్ల 4 ముఖాల ముఖలింగాన్ని పంచముఖలింగం, శివుని 5 ముఖాలు కలిగిన లింగం అని కూడా పిలుస్తారు. మీలో ఎంతమందికి తెలుసు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగం ఉంటుందని? మేషరాశి నైరుతి లింగం, వృషభ రాశి ఇంద్రలింగం, మిథున రాశి ఈశాన్యలింగం, కర్కాటక రాశి వాయులింగం, సింహరాశి అగ్నిలింగం, కన్యారాశి ఈశాన్యలింగం, తులారాశి ఇంద్రలింగం, వృశ్చిక రాశి యమలింగం, ధనుసు రాశి కుబేరలింగం, మకర రాశి వరుణలింగం, కుంభరాశి వరుణలింగం, మీనరాశి కుబేరలింగం. మీ రాశికి ఏ లింగం అయితే ఉందో దాన్ని దర్శించుకోండి. చాలా మంచి ఫలితాలు దక్కుతాయి.
అయితే ఈ యొక్క క్షేత్రం పేరు చిన్న అరుణాచలం. ఎందుకంటే మనం అరుణాచలం అంటే మామూలుగా మనకి చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి అరుణాచలం అందరికీ తెలిసిందే. అక్కడ అరుణగిరి ఉంటుంది. అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్ర లింగాలు, అలాగే అరుణాచలేశ్వరుడు గర్భాలయంలో విశేషంగా అలంకరణ రూపంలో ఉంటాడు. అంటే ఎక్కడైనా కూడా శివుడు లింగ రూపంలో దర్శనిస్తాడు, కానీ అరుణాచలంలో ఎప్పుడూ అలంకరణ రూపంలో ఉంటాడు. అరుణాచలేశ్వరుడికి అలంకరణ అంటే ప్రీతి అన్నమాట. అదేవిధంగా అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే. అంటే అక్కడ గిరిప్రదక్షిణ మార్గం, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, అలాగే అష్టదిక్పాలక లింగాలు అక్కడ ఎలా ఉన్నారో, అక్కడ ఏ దేవతామూర్తులు అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నారో ఆ దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ 14 కిలోమీటర్లలో దర్శనం చేసుకునేది ఇక్కడ చిన్ని అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో దర్శనం చేసుకోవచ్చు. అంటే అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే అరుణాచలం వెళ్ళినటువంటి తృప్తిని పొందుతారు. అలాగే అరుణాచలం వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అనుభూతిని, అప్పుడు పొందిన అనుభూతిని మరల పొందడానికి అవకాశం. అలాగే ఇక్కడ స్వామివారు సహస్ర అరుణాచలేశ్వరుడు, అంటే సహస్రలింగం. మనం కాశీ కానీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి సహస్రలింగ రూప దర్శనం మనకు జరుగుతూ ఉంటుంది. అంటే 1007 లింగాలు ఒకే లింగం మీద ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు అనమాట. అలా విశేషమైనటువంటి దర్శనం ఈ యొక్క సహస్రలింగ రూప దర్శనం. అందుకనే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మీరు గమనించినట్లయితే శ్రీపాదలింగం, పాదాల వరకు మనిషి రూపంలో లింగం, శ్రీచక్ర శివలింగం, అలాగే స్ఫటికలింగం, మరకతలింగం, పంచముఖలింగం, ఇలా పరమేశ్వరుడు ఏ లింగ రూపాల్లో ఉన్నాడో అవన్నీ కూడా ఇక్కడ ఉండటం. అలాగే మే 19వ తారీఖు నుంచి 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉండడం ప్రతిష్ఠ జరగబోతుంది. అంటే ఒక్క బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాంటిది ఒకే చోట 1008 బ్రహ్మసూత్ర లింగాల దర్శనం మే 19వ తారీఖు నుంచి ఉండబోతుంది. అలా విశేషమైనటువంటి క్షేత్రం ఇది. కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఆ అనుభూతిని, మంచి అనుభూతిని, అలాగే స్వయంగా మీరే అభిషేకం చేసుకునే అవకాశం జ్యోతిర్లింగానికి ఉంది. కాబట్టి చక్కగా ఆ పరమేశ్వరుడికి, భక్తుడికి, భగవంతుడికి మధ్యలో ఇంకెవరూ లేకుండా అలా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడే ఉంది. కాబట్టి చాలా సంతృప్తి కలుగుతుంది వచ్చిన భక్తుడికి. అందుకు రావాలి. వెళ్ళినప్పుడు పూలు అయితే తీసుకుంటాం దేవుడి దగ్గర నుంచి, కానీ శివాలయానికి వచ్చినప్పుడు పూలు తీసుకోకూడదు అంట. అది ఎందుకో తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు మామూలుగా మనం గ్రామాల్లో దేవాలయానికి, శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా శివుడి యొక్క ప్రసాదాన్ని తీసుకోకూడదు అంటారు, కానీ అది తప్పు. తీసుకోవచ్చు, తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. అంటే భగవంతుడి అనుగ్రహాన్ని భక్తుడు పొందాలి. అయితే ఇక్కడ శివాలయంలో ఏముందయ్యా అంటే ఉత్తరం వైపు చండికేశ్వరుడునే ఉంటాడు. అందరూ కూడా భక్తులందరూ కూడా చిన్న చిన్న శివాలయాల్లో ఆయన ఎప్పుడు ధ్యానముద్రలో ఉంటాడు. కాబట్టి ఆయన చిటికలు వేసి ఆయనకి చూపించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్తుంటారు. ఎందుకంటే పరమేశ్వరుడు తన భార్యకి భర్త యొక్క నిర్మాల్యం, అంటే భర్త మిగిల్చింది ఎవరికి ఇస్తాడంటే భార్య స్వీకరించాలి, హక్కు ఉంటుంది భార్యకి. కానీ శివుడు తన భక్తుడికే ఇచ్చేశాడు. అలా ఆ చండికేశ్వరుడికి ఆ నిర్మాల్యం ఇచ్చేటానికి ఉత్తరం వైపు అలా కూర్చొని ఉంటాడు అనమాట. వచ్చేటువంటిది కూడా ఉత్తరం వైపు సోమసూత్రం ఉంటుంది. అభిషేకం చేసిన జలం కానీ అంతా కూడా ఉత్తరం వైపు పోతుంటుంది శివాలయం. అవి స్వీకరించి హక్కు ఎవరికి ఉంటుందంటే చండికేశ్వరుడికి ఉంటుంది. కాబట్టి శివాలయంలో పూలు కానీ, అలాగే ప్రసాదాలు, విభూతి కానీ తీసుకెళ్ళకూడదు అంటారు. కానీ తీసుకెళ్ళవచ్చు, ఆయన్ని అడిగి తీసుకెళ్ళవచ్చు. కానీ ఇంకొకటి కూడా ఇచ్చింది దైవాగమం. ఏం చెప్పిందంటే క్షేత్రాలు, అంటే బాణలింగం ఉన్న క్షేత్రాలు కానీ, లేకపోతే స్వయంభూ క్షేత్రాలు కానీ, మునులు ప్రతిష్ఠించినటువంటి క్షేత్రాలు కానీ, పెద్ద పెద్ద క్షేత్రాల్లో చండీశ్వరుని అడగాల్సిన అవసరం లేదు. భక్తులు తీసుకొని వెళ్ళేటువంటి ఆ యొక్క ఇది కల్పించింది దైవాగమం. కాబట్టి భక్తులు నిర్భయంగా చక్కగా శివాలయంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని, విభూతిని తీసుకుని వెళ్ళవచ్చు. మనం ప్రతి టెంపుల్లో స్వామివారిని ఇలా దీపాల వెలుగులోనే ఎందుకు చూస్తాము? దీని విశిష్టత కూడా ఏంటో మనకి స్వామివారు చెప్తారు. దీపాల వెలుగు మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ లైట్ యొక్క వెలుగు ఎప్పుడైతే దేవతామూర్తి మీద పడుతుందో, ఎందుకంటే ప్రతిష్ఠిత లింగాలు కానీ, ప్రతిష్ఠిత విగ్రహాలు కానీ కొంత శక్తిని కలిగి ఉంటాయి. మన యంత్రశక్తి కావచ్చు, రాగి అంటే రాగి అంటే మనకి శక్తిని ఇచ్చేది అని అంటాము. కాబట్టి ఆ రాగి ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి శక్తిని ఈ యొక్క ఎలక్ట్రికల్ లైట్ ద్వారా నెగిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. కాబట్టి అందుకనే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎక్కడ చూసినా కూడా మనకి నూనె దీపాలు పెట్టడం జరుగుతుంది. అలాగే
ఒక దేవాలయం గర్భాలయంలో ఉన్నటువంటి దీపం గురువుతో సమానం అంటాం. ఎందుకంటే వెలుగునిచ్చేది ఏంటంటే దీపం, అది గురువుతో సమానం. కాబట్టి ఎలక్ట్రిక్ బల్బు పెట్టి ఆ గురువును తక్కువ చేయకూడదు. అందుకనే మనం సాధ్యమైనంత వరకు దేవాలయాలన్నీ కూడా దీప వెలుగులో దర్శనం ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే వారి వారి గురువులకి మనం గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా ఒక మార్గం అలా చెప్తారు. ఒకటి ఏంటంటే యంత్రశక్తి తగ్గిపోకూడదు, కాబట్టి ఆ ఎలక్ట్రికల్ బల్బులు అనేది గర్భాలయంలో వాడకపోవడం మంచిది. సో మీ అందరూ కూడా తెలుసుకున్నారు కదా, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇలా మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా స్వామివారిని కానీ పంతుల్ని కానీ ఇట్లా అడిగితే మనం తెలుసుకుంటాం. ఇంకోటి శివాలయంలో ఏంటంటే మనకి ఇక్కడికి వస్తే ప్రదక్షిణ అక్కడ వరకు వచ్చాక చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, శివాలయంలో రామాలయంలో కానీ హనుమంతుడి గుడిలో కానీ కృష్ణుడి గుడిలో ప్రదక్షిణ చేసినట్టు శివాలయంలో చేయకూడదు. సోమసూత్రం దాటి భక్తుడు అవతలికి వెళ్ళకూడదు. కాబట్టి సోమసూత్రం నుంచి వెనక్కి వచ్చేయాలి. అలా నంది ప్రదక్షిణ అని ఉంటుంది, ఆ నంది ప్రదక్షిణ చేయొచ్చు. లేకపోతే సోమసూత్రం నుంచి వెనక్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంది. అంతేకాని సోమసూత్రం దాటి శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. అది ఒకటి. అలాగే చాలామంది నందికి శివుడికి అడ్డం వెళ్తూ ఉంటారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ నందికి శివుడికి మధ్య వెళ్ళకూడదు. ఎందుకంటే శివుడి యొక్క నంది యొక్క కోరిక అదే. కాబట్టి ఆయనకి ఎప్పుడూ తదేకంగా ఆ పరమేశ్వరుడు చూసేటువంటి భాగ్యాన్ని ఆ నంది కోరుకున్నాడు. కాబట్టి ఆ నందికి శివుడికి మధ్యలో మనం వెళ్ళకుండా ఉండటం మంచిది. అది గమనించవలసిందిగా కోరుతున్నాను. అసలు ఈ సోమసూత్రం అనేది ఏంటి? సోమసూత్రం అంటే ఏంటంటే గర్భాలయంలోంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే అభిషేకం చేసినటువంటి జలం ఆ సోమసూత్రంలోంచి బయటికి వెళ్ళి ఆ చండీశ్వరుడి దగ్గరికి వెళ్తుంది. అది ఏదైతే అభిషేక జలం పోవడానికి ఉన్నటువంటి దాన్ని సోమసూత్రం అని అంటారు. భగవంతుడి మనం అనుగ్రహం పొందాలి అంటే మామూలుగా ఎన్నో రకాల సమస్యలతో ఉన్నటువంటి ఒక జీవుడు ఒక మనిషిగా వస్తుంది. భగవంతుడు అంటే భగవంతుడి స్థానం ఏదైతే ఉందో, అంటే భగవంతుడు అంతటా ఉంటాడు, అన్ని రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. కానీ ఒక స్థానంలో ఉండిపోయాడు మన కోసం అంటే అది దేవాలయం. అక్కడికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని మనం పొందటం కోసం మనం అక్కడికి వెళ్తాం. కాబట్టి తప్పకుండా మనం ఇప్పుడు ఆధునిక యుగంలో అందరూ కూడా సెల్ ఫోన్ అనేటువంటి దాన్ని ఆన్ చేసుకొని లోపల రావడం ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఫోన్ రావడం మానసిక ప్రశాంతత అనేది కోల్పోతున్నారు చాలామంది కూడా. అందుకనే ఎప్పుడైతే దేవాలయంలోకి అడుగు పెడతామో ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వచ్చి ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకుని చేయవలసింది అంటే ఒక 10 నిమిషాలు లేకపోతే కనీసం ఒక 5 నిమిషాలు అయినా కూడా మనం దేవాలయంలో కూర్చొని నామజపం చేయటం లేకపోతే ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరైతే ఆ విధంగా మానసికంగా మిగతా విషయాలన్నింటినీ మర్చిపోయి ఆ ధ్యానంలో నిమగ్నం అవుతారో వారికి మానసిక శక్తి పెరుగుతుంది. తద్వారా బయటకు వెళ్ళాక వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఆ భగవంతుడు మనకు అందజేస్తాడు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా దేవాలయంలో ఒక 2 నిమిషాలు కూర్చొని నామజపం చేసేటువంటిది అలవాటు చేసుకోండి. అలాగే ఈ యొక్క క్షేత్రానికి వచ్చినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో త్వరగా వెళ్తాం. అంటే కొన్ని ప్రాంతాలు కొన్ని ప్లేసులు ఎంతసేపు కూర్చొని కూడా ధ్యానంలోకి వెళ్ళలేము. కానీ ఈ యొక్క చిన్న అరుణాచల క్షేత్రంలో 2 నిమిషాలు కూర్చుంటే చాలు, మనం అంతా కూడా మర్చిపోయి ధ్యానంలోకి వెళ్ళేటువంటి మంచి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి కూడా నాగేంద్రుడు కొలువై ఉన్నటువంటి ప్రాంతం పుట్ట ఉంది. ఇక్కడ ఈ పుట్ట ఉండటం ద్వారా ఏంటంటే ఇక్కడ చాలా పుట్టలు ఉండేవి ఒకప్పుడు. ఆ పుట్టలన్నీ కాలక్రమేణా పోయాయి, కానీ ఒక పుట్ట మాత్రం మిగిలిపోయి ఉంది. దాంట్లో ఇప్పటికీ నాగేంద్రుడు ఉండటం, ఆ నాగేంద్రుడు నాకు ధ్యానంలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మాణం చేయాలని ధ్యానంలో కనిపించి ఆయన ఇండికేషన్స్ ఇవ్వడం ద్వారా ఇక్కడికి వచ్చి నేను ఆలయం ప్రారంభించడం జరిగింది. అలాగే ఆయన నిర్మాణం చేసేటప్పుడు ఎన్నో నిదర్శనాలు చూపించాడు. గర్భాలయంలోకి రావడం, నిర్మాణం జరుగుతున్నప్పుడే వచ్చేవాడు. ఇప్పుడు ప్రతి సోమవారం కూడా ఆయన ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆ రోజు రాత్రి ఉండి మంగళవారం వెళ్తున్నటువంటి సందర్భాలు ఎన్నో చూడటం జరిగింది.
అందుకనే ఈ క్షేత్రంకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ నాగదోషాలు ఆ సోమవారం కానీ మంగళవారం కానీ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే తప్పకుండా వారి యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుకేతాలు కానీ కాలసర్ప దోషాలు కానీ తప్పకుండా పోతాయి. ఎంతోమంది పెళ్లి కానిటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మంగళవారం స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకం చేయడం ద్వారా వారికి కళ్యాణాలు అయిపోతాయి. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకున్న వాళ్ళు కూడా సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చినట్లయితే తప్పకుండా శివ అనుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా. అలాగే మీరు మనం శివ నియమాలు అడిగారు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే మనం శివాలయంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు గమనించండి, తప్పకుండా ఫస్ట్ నవగ్రహ దర్శనం చేసుకొని తర్వాత ఉపాలయాలు దర్శనం చేసుకొని తర్వాత ప్రధానాలయానికి రావాలి. ఫస్ట్ ప్రధానాలయానికి రాకూడదు. అలా నవగ్రహాలు దర్శనం చేసుకొని మిగతా ఉపాలయాలు ఏమున్నాయో అవి దర్శనం చేసుకొని చివరిగా ఆ పరమేశ్వరుడు దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బాగా చెప్పారు పంతులు గారు. చాలా అంటే చాలా మందికి ఇప్పటి విశిష్టత, ఇప్పటి టెంపుల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది చాలా మందికి తెలియదు. మీరు చెప్పడం వల్ల ఈ వీడియో ద్వారా చాలా మంది తెలుసుకుంటారు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. ఇది టెంపుల్కి విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to our channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.